ఇంకేసుకో. ఇదో బాబు, నిన్నే ఓ దోస్త్ తీసురా. ఏంటి తాతయ్య, రాత్రి బాబాయ్ పిన్ని మనతో భోజనానికి రాలేదు, ఇప్పుడు టిఫిన్ కూడా రాలేదు. కొత్తగా పెళ్లిన వాళ్లకు ఆకలి ఎదు బాబు. నిన్నెవడు అడిగాడు? ప్రతి దానికి పెద్ద మనిషిలా ఇంటర్ఫీర్ అయిపోతావు. అలా గడ్డి పెట్టి బాబు, టిఫిన్ ఖర్చు తగ్గుతాం. ఏంట్రా? అరే బాబు, నీళ్లు ఇదిగో. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఏమన్నయ్యా, నీకంత ఘాటుగా పొలమారిందంటే నిన్నెవరో అంత బాగా తలుచుకుంటున్నారన్నమాట. నారాయణ, సత్యనారాయణ, ఏమైందిరా? గుళ్ళో దేవుడు కళ్ళల్లోకొచ్చి షాకిచ్చాడు. అరే ఏంటిది అడ్డంగా కూర్చుంటావు? వాస్తు ప్రకారం టిఫిన్ చేద్దామని. ప్లేట్ పూరి పట్రా. వాస్తాని బొంద, టిఫిన్ చేయడానికి కూడా వాస్తేనా? అవును, వాస్తు ప్రకారం తూర్పు వైపు కూర్చుని టిఫిన్ చేయమని మా బామ్మ చెప్పింది. అయ్యో అంకుల్, మీరు కూర్చున్న తూర్పు వైపు కాదు, పడమర వైపు. కావాలంటే చూడండి, సూర్యుడు పడమరకు వస్తున్నాడు. ఐ నో ఇట్. సూర్యుడు ఎటువైపు ఉంటే అటే తూర్పు అని మా బామ్మ చెప్పింది. ఎవడ్రా పూరి అడిగితే దోశ పెట్టాడు? నమస్కారం సార్. నువ్వా? అవును సార్. ఇక్కడ కూడా వచ్చావా? మనశ్శాంతిగా టిఫిన్ చేయనివా? చాలండి సార్, మరీ కామెడీ అని జోకులు వేస్తారు. ఎవరితోనో మాట్లాడేది? ఆయన దేవస్థానంలో పరిచయం అయ్యాడు. టైం దగ్గర పడితే దేవుడు ఇలాంటి లీలలే చేస్తాడు. ఆహా. అరే ఇదేంటి దోశ ఆర్డర్ ఇస్తే పూరి తెచ్చాడు? అక్కడ దోశ వచ్చింది, ఇక్కడ పూరి వచ్చింది. ఇదిగోండి సార్ మీ పూరి. ఇదిగో మీ ఆ దోశలు దోశ. ఏమండి? అంతా కన్ఫ్యూజన్. ఈ సర్వర్లే అంతా పిచ్చ వెధవలు. బాబు, అతను ఆర్డర్ ఇచ్చిన పూరి నాకు ఇచ్చాడు. మర్చిపోయి మనందరి టిఫిన్ బిల్లు అతనికి ఇస్తే ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వస్తుంది. అవును, మిగిలిన మీ ఫ్రెండ్స్ ఎక్కడా? అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు హ్యాపీగా టిఫిన్ చేయండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. దేవుడి దర్శనం చేసుకున్నావా? మిమ్మల్ని చూశాక సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామిని చూసినంత ఆనందంగా ఉంది సార్. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. మళ్ళీ మీరు కామెడీ లేని జోకులు వేస్తున్నారా? అంకుల్ అంకుల్, వాష్ బేసిన్ ఇటువైపు ఉంది. ఈ వైపా? మేనేజ్ చెయ్యి. రండి సార్, వాష్ బేసిన్ ఇటుంది. వాష్ బేసిన్ అటుందని అతను పెద్ద అయినట్టు తీసుకెళ్తాడు. అటు వాష్ బేసిన్ ఉంది, వాటర్ లేదు. ఇటు వాటర్ ఉంది, బేసిన్ లేదు. వాటర్ ఉందిగా. పా. అందరూ నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతియే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే తొండమనేకదంతమును తోరపు పజ్జయ వామహస్తమును మెండుగు ఏకజ్జలు మెల్లగ చూపులు మందహాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలా చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. అలాగా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. గారు మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారండి స్వామి. నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చేపిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్, పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్, వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. పంతులు గారు మీరు కానివ్వండి. కానిచ్చేదే ఉంది. ఆడపిల్లలకి బట్టలు ఏమైనా పెట్టవలసి ఉంటే పుట్టింటి వాళ్ళు పెట్టేయండి. ప్రదీప్, అమ్మాయికి అల్లుడికి నీ చేతుల మీదుగా బట్టలు పెట్టు. సరే నాన్న. శ్రీ సత్యనారాయణ వ్రత శుభ సందర్భంలో ఆడపడుచుని ఆశీర్వదించి పుట్టింటి వారిచ్చే వస్త్ర కానుకలు తీసుకో.
అమ్మా. శతమానం భవతి శతాయుషాయుష్ పురుషేంద్ర ప్రతిష్టతి. ఏమమ్మా నీ తరఫు వాళ్ళు ఎవరైనా వచ్చారా? వాళ్ళెవరూ రాలేదు. మీరు వ్రతం పూర్తి చేయండి. అదేమిటమ్మా ఇలాంటి శుభ సమయంలో కూడా అయిన వాళ్ళంతా కలిసి రాకపోతే ఎలా? ఆమె తరఫున కూడా నేనే బట్టలు పెడతాను. శతమానం భవతి శతాయుషాయుష్ పురుషేంద్ర ప్రతిష్టతి. తీసుకోమ్మా. వద్దులే అన్నయ్య. ఏ నీ సొంతని ఇస్తే గాని తీసుకోవా? సంగీత నాకు చిన్న చెల్లెలైతే నువ్వు పెద్ద చెల్లెలివి. తీసుకో. ప్రియా దాన్ని తీసుకెళ్లి నిప్పుల్లో పడాయి. నాన్న చెప్పింది చెయ్యి. కండువా తాకితేనే అపవిత్రుడు అయిపోతావా? తగలబెడితే పవిత్రుడు అయిపోతావా? కండువా తాకితేనే కాదురా, ఇలాంటి పవిత్రమైన స్థలంలో నీలాంటి వాడి మొహం చూస్తేనే మహాపాపం. అదే మాట నేను అంటే నన్ననే అర్హత నీకెక్కడిదిరా? నీ వల్ల నా కుటుంబమే అశాంతి పాలైపోయింది. జీవితం మీద ఏనాడో విరక్తి కలిగినా ఇంకా నా పిల్లల కోసం బతికానురా. కుండ మార్పిడి పెళ్లి పేరుతో నా చెల్లెలు గొంతు కోసి నా భార్యను దూరం చేసుకున్నాను. నువ్వు కక్కిన విషయం వల్ల ఇప్పుడు ఆ కుండ మార్పిడి పెళ్లి నా ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏ ఇంట్లోనూ జరగకూడదని రోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నిజంగానా? అయినా ఆ దేవుడు నీ ప్రార్థన విన్నట్టు లేడు. నువ్వు అసహించుకునే కుండ మార్పిడి పెళ్లి తొందరలో నీ ఇంట్లోనే జరగబోతుంది. హరి! ఆశ్చర్యంగా ఉందా? సాక్ష్యం కావాలంటే నీ కూతురు నడుగు, ఆ పిల్ల ప్రేమించిన నీ కొడుకు బామ్మర్ది నడుగు, ఇంకా కావాలంటే గుళ్ళో ఉన్న దేవుణ్ణి అడుగు. ప్రియా వాడు చెప్పింది నిజమేనా? చెప్పు. నడు. మావయ్య, ఎన్నాళ్ళు నిన్నందరం అభిమానించాం, గౌరవించాం. ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం. పదండ్రా పదం. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు తెలిసి చేసిన తప్పుకి మేము ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. అన్నయ్య నేను చెప్పేది విను. ఏం వినాలి? అసలు నిన్ను కాదే, మన ఇంటి సమస్యలన్నీ తెలుసు కూడా మా అందరినీ ఫూల్స్ చేసిన ఆ రోగిని అనాలి. అన్నయ్య అతన్నేమి అనద్దు. ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు నేను చేశాను, అతను కాదు. తప్పు నాదేని ఒప్పుకోవడానికి నీకు సిగ్గుగా లేదు? అసలు మా అందరికంటే నాన్న మనసుతో ఏమిటో నీకు బాగా తెలుసు. ఆయన మన మీద ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచాడో, ఎన్ని సుఖాలు చంపుకొని బతికాడో తెలిసి కూడా ఆయనకి ఇష్టం లేని పని చేస్తావా? నన్ను అర్థం చేసుకో అన్నయ్య. ఏనాడు కావాలని నాన్న మనసు కష్టపెట్టాలనుకోలేదు. నేను అతన్ని ప్రేమించాను. మీరంతా మమ్మల్ని అర్థం చేసుకొని ఆశీర్వదిస్తారని. ఆశీర్వదించేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. కొన్న మార్పిడి పెళ్లి చేసుకుని నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. మళ్ళీ నిన్న ఊబిలోకి దింపలేను. అతనితో ఎప్పటికీ నీ పెళ్లి జరగదు. జరిగిన చూడటానికి నేనుండను. జరగకపోతే నేనుండను. చూడు ప్రియా, ఇంతవరకు ఆయన జీవితంలో పడ్డ నరకయాతన మళ్ళీ నీ వల్ల అనుభవించడం నేను చూస్తూ ఊరుకోలేను. అలా జరిగిందో నేను దేనికైనా తెగిస్తాను. మర్చిపో, అంతా మర్చిపో. But I can't forget him. నువ్వు చూసి చూడనట్టుగా ఉన్నామా? అన్ని సర్దుకుంటాయి. ఏమో నాన్న, ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ప్రియా అన్నయ్యను మర్చిపోలేనని మొండికేస్తోంది. అంతకంటే మొండిగా వీళ్ళంతా అన్నయ్యని ద్వేషిస్తున్నారు. వీళ్ళందరి కోసం అన్నయ్యని దూరం చేసుకోవాలో, అన్నయ్య కోసం వీళ్ళని దూరం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న. చూడమ్మా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఆటపోట్లు వచ్చినా చేపపిల్ల నీటిలోనే ఉండాలి. ఆడపిల్ల అంతే. పుట్టినట్టుకంటే మెట్టిలోనే ముఖ్యం. నువ్వు ఆ మెట్టుపైనే ఉండాలి. అలాగే నాన్న.
నాన్న సంగీత జీవితం ఏమవుతుందనని భయపడుతున్నావా? కాదురా, నీ జీవితం కూడా ఇలా అయినందుకు బాధగా ఉంది. రెండలుడు గారు, నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మీ అబ్బాయిని మర్యాద నిలబెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్న కానుకలేవీ అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి. చాలు. అల్లుడు గారు, అసలు ఏం జరిగిందంటే జరిగిందేదో జరిగిపోయింది. జరగకూడదని నేను చెప్తున్నాను. మీ వాడు ప్రియని శాశ్వతంగా మర్చిపోవాలి. అదేదో నేను మర్చిపోలేను అది ఇది అని గొడవ చేస్తుంది. దాన్ని ఆసరాగా తీసుకొని మీ వాడు ఏదైనా చేయాలనుకుంటే నేను సహించను. ఒక అల్లుడిగా వచ్చి చెప్పడం లేదు, ఒక తండ్రి కొడుకుగా వచ్చి చెప్తున్నాను. అలాగే మీరు ఒక తండ్రిగా మీ కొడుక్కి చెప్పాల్సింది చెప్తారని ఆశిస్తున్నాను. వస్తాను. ప్రే, ఇప్పుడే వెళ్ళి నా కొడుకు ఏ తప్పు చేయలేదని బావగారికి చెప్పొస్తాను. వద్దు నాన్న, నన్ను ఎలాగో అపార్థం చేసుకున్నారు. నువ్వు నన్ను వెనకేసుకొస్తే అర్థం చేసుకోరు సరికదా, నిన్ను కూడా అపార్థం చేసుకుంటారు. అప్పుడు సంగీతకి పుట్టిలే లేకుండా అయిపోతుంది.